అక్షర, ఏంటింత పొద్దున్నే వచ్చారు? ఏమైంది? ఏం కాలేదక్క. అమ్మలా నువ్వు కంగారు పడకు. నిన్న శివరాత్రి కదా, గుళ్ళో జాగరణ చేశాం. ప్రసాదం విభూది ఇద్దామని వచ్చాం. అంతేనా? అంతేనా అంటే ఇంకా చాలా జరిగిందండి. ఏంటి? అబ్బా, శివపార్వతుల నాటకం జరిగిందిలే అక్క. మేమే శివపార్వతులుగా చేసాం. అవునా? ఆ తర్వాత తెల్లారింది, ఇటొచ్చాము. అవును, ఇంకేం జరగలేదు. అమ్మయ్యా, ఇంకా ఏం జరిగిందో అనుకున్నాను. ఇంకేం జరుగుతుందక్క? ఈయన చెప్పడానికి నువ్వు అనుకోవడానికి కాకపోతే. అవును, అమ్మేం చేస్తుంది? అమ్మ అప్పు ఆకుకూరలు కొనడానికి సుబ్బయ్య మామ బండి దగ్గరికి వెళ్లారే. ముందు మీరు లోపలికి రండి. రండి. మేం వెళ్తాంలే అక్క. ఇదిగో, ఇవి తీసుకో. ప్రసాదం నాన్నకివ్వాలి. ఇచ్చేద్దాం. పొద్దున్నే గొడవలు ఎందుకండి? కరెక్టే. ఆ మహతల్లుంటుందిగా. ఇక్కడ ఎవరున్నారో చూడక్షరా. నాన్న, నువ్వివ్వాలనుకున్నావు, ఆయనే వచ్చేసారు. రండి నాన్న, లోపలికి వెళ్దాం. పర్వాలేదమ్మా. శివుడి ప్రసాదం విభూది నాన్న. మీరు ఆరోగ్యంగా బాగుండాలని మీ పేరున అర్చన చేయించాను. రోజు పెట్టుకోండి. మీరు నా మంచి కోసం ఆలోచిస్తున్నారు. నేనే మీకు ఏం చేయలేకపోతున్నాను. ఆ దేవుడి పంపించినట్టు వచ్చారు. తలుచుకున్నాము, మీరే వచ్చేశారు. నేను వచ్చింది ఏదన్నా మాట్లాడాలా నాన్న? డాక్టర్ గారు చెప్పారు, వీళ్ళ చెవిదిద్దులు తీసుకొని సంతకం పెట్టించమన్నారు. మీ ఫ్యామిలీ విషయాలేవో నాకు తెలియదు, కానీ మీకు తెలియంది ఏంటంటే ఈవిడని బతికించడానికే చూశారు. కట్టడానికి డబ్బులు లేకపోయినా చెవిదిద్దులు పెట్టారండి. మీ అమ్మ ఆ రోజు హాస్పిటల్లో నా ప్రాణాలు కాపాడడం కోసం ఇచ్చినవి. డబ్బులిచ్చి తీసుకొచ్చాను. ఎందుకు నాన్న? మేం విడిపించుకునే వాళ్ళం కదా. మిగిలినవి ఎలాగూ నా చేతుల్లో ఉండట్లేదు. కనీసం చేయగలిగినవైనా చేయాలి కదా అక్షర. తీసుకో అర్చన. అర్చన, పెళ్ళైందమ్మా నీకు? మాధవ్ గారితో నేనన్నా, అనుకోకుండా అయిపోయింది. అవ్వాలి కదా. ఈ విషయం వాళ్ళకి తెలుసా? తెలీదు నాన్న. చెప్పేయండి అమ్మా. ఇలాంటి విషయాల్లో జాప్యాలు ఉండకూడదు. జీవితానికి సంబంధించిన విషయం కదా. రేపు ఏదైనా సమస్య వస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేనున్నాను కదండి, నో ప్రాబ్లం. జాగ్రత్తమ్మా. మీరు దూరం కాకూడదని చేసుకున్నారు. దూరమే అవ్వకుండా చూసుకోండి. చెప్తున్నాను కదండి, డోంట్ వరీ. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. వస్తాను. మీ నాన్నగారు మారిపోయినట్టున్నారు. ఆ డెవిల్ని వదిలేసి మీతోనే ఉండొచ్చుగా. అమ్మ మీద నాన్నకి ఇంకా ఎక్కడో కోపం ఉన్నట్టుంది. పోతుంది, పోగొట్టేస్తా. అయ్యా, మీకో దండం. పోగొట్టిన మా ప్రశాంతతలు చాలు, ఇంకేం చెయ్యొద్దు. పొద్దున్నే ఎందుకండి? మీరు ఆగట్లేదు కదండి. అక్షర, ఊరుకోవే. అలా చెప్పండి. చెప్తారు. అవును, తమరేదో చెప్తున్నారు కదా,
డోంట్ వరీ, నా ప్రాబ్లం అని. ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఏమనుకోలేదండి. అది ఈయన నమ్మకం. అక్షర, ఏమైందమ్మా? ఏం కాలేదు అత్తయ్య, ఏం కాలేదు. గుడిలో జాగారం చేసాం, ప్రసాదాలు ఇవ్వడానికి వచ్చాం. ఓ, ఇవెవరు తెచ్చారే? నువ్వేనా? ఇంకెవరు తెస్తారమ్మా? లేదు, నాన్న తెచ్చారు. అవునా? ఉమ్, అవునా? మరి ప్రసాదం ఇచ్చావా? ఇచ్చాను. నన్ను అడిగారా? ఆ, కూరగాయలకి వెళ్ళిందని చెప్పాను. ఇంకేమన్నారమ్మా? వీలైనంత వరకు ఆలస్యం చేయకుండా పెళ్లి విషయం మా అత్తయ్య గారు వాళ్ళకి చెప్పేమన్నారమ్మా. అమ్మా, భయపడకమ్మా. మీ అల్లుడేదో చేస్తానని భరోసా ఇచ్చారులే. ఏం చేస్తావు బాబు? చేస్తాను అత్తయ్య గారు, చేస్తాగా. పెళ్లి చేసినంత సులువు కాదు బాబు. కష్టం అనుకుంటే ఏది చేయలేం. అత్తయ్య గారు, మాధవ్ ఫోన్ చేశారా? లేదు బాబు. ఎందుకబ్బా? మాకేం తెలుస్తుంది? చేసింది మీరే కదా. అదేదో చేసి మీరే అడగండి. ఓకే. అరవింద్ గారు చేస్తున్నారేంటి? పెళ్లి విషయం చెప్పావా లేదా అని అడగడానికి అయి ఉంటుంది. చెప్తే పోయేలా ఉన్నారే. ఎలా చెప్పాలి? ఏం చెప్పను? ఈయనకేం చెప్పను? హలో అరవింద్ గారు. మాధవ్ గారు చెప్పండి. మీరే చెప్పాలండి, మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాం. చెప్దామని అనుకుంటున్నాను. చెప్పేంత విషయం కాకపోయేసరికి ఆగిపోయాను. ఏమైంది మాధవ్ గారు? మీ నాన్నగారు బాగానే ఉన్నారుగా? డాక్టర్ గారు ఓకే అన్నారు. కాకపోతే ఇంకో 2 రోజులు హాస్పిటల్లోనే ఉండాలన్నారు. ఓ, హాస్పిటల్లోనే ఉన్నారా? అవును అరవింద్ గారు. చెప్పడం కుదరలేదన్నమాట. అదే కదా. ట్రై చేయండి. కష్టం అరవింద్ గారు. నాన్నకు వచ్చింది హార్ట్అటాక్ కదా. మరి ఎలా? అదే తెలియట్లేదు. చూడండి, చెప్పాకే చెప్పండి. మీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఉంటాను. నాకు మాత్రం చెప్పాలని లేదా? పెళ్ళైనా నా తిప్పలు తప్పట్లేదు. కర్మ. పాపం అర్చన. ఏంటి మాస్టారు? అది అర్థమైంది. ఇదేం పని? టవల్ ఆరేసి అంత చిన్న పని అన్నట్టు బిల్డప్ బాగా ఇచ్చారు కదా. ఇప్పుడు అర్థమైందా? మీ ఒక్క ఐడియా ఎంతమందిని ఇబ్బంది పెడుతుందో అర్థమైందిగా. అర్చన గారు సంతోషంగానే ఉన్నారుగా. ఎక్కడ నాయనా, టెన్షన్తో నలిగిపోతుంది. అక్షర, నువ్వు ఒకదానివి. ఇదంతా కాదులే గాని రేపు మనమే హాస్పిటల్కి వెళ్దాం. ఇదేదో బానే ఉంది అక్షర. హలో, నేనన్నది మేము, మిమ్మల్ని కలపలేదు. ఓకే ఓకే. వస్తానమ్మా. రేపు కలుద్దాం. వస్తాం అత్తయ్య. భుజమ్మా, ఎలా ఉంది? బానే ఉందండి. పోన్లే, ఏమైందా అని టెన్షన్ పడుతున్నాం. అబ్బో, నా గురించి ఆలోచిస్తున్నారా? కూర్చోమ్మా. ఇంత
ఇంతకీ ఈ జంటేది? పండగ అయిపోయినా ఇంకా పండగ చేసుకుంటున్నారా? వచ్చేసారమ్మా? మేము వచ్చాంలే, మీరెక్కడి నుంచి వస్తున్నారు? ప్రసాదాలు ఇవ్వడానికి వెళ్ళాం అత్తయ్య. నాకిలా అయిందన్న బాధ కన్నా ప్రసాదాలు ఇవ్వాలన్న తొందరే మీకు ఎక్కువైనట్టుంది. అదేంటమ్మా అలా అంటావు? ఇంకెలా అనమంటారు మావయ్య గారు? నాకు ఆవిడలా నైస్గా సవరదీయడాలు రావండి. ఆ తీయడాలు తీసేది నువ్వు. చూసారా ఎలా అంటుందో? ఏంటమ్మా నువ్వు కూడా? ముందు గిల్లింది ఎవరో కూడా చూస్తున్నావుగా, తనకి సపోర్ట్ చేస్తావే? అందరి సపోర్టు ఒక్కరికే ఉన్నప్పుడు నేనన్నా చెయ్యాలిగా. పూజమ్మా, న్యాయానికే కదా నువ్వు చేస్తావు. ఇప్పుడు అన్యాయంగా అక్షర్ మీదేం పడట్లేదులేండి. ఒక్క మాటకు తండ్రి కూతుళ్ళు నా మీద పడిపోతున్నారు. అలా ఏం లేదులే పూజమ్మా. నమ్మేశానులేండి. అమ్మా, ఊరికే ఎవరూ వెనకేసుకురారు. పాము కాటేయగానే అక్షర గనక త్వరగా స్పందించి ఒళ్ళంతా విషం పాకకుండా గట్టిగా కట్టుకట్టకపోతే శృతి ఇప్పుడు ఉండేదా? మరి మన ఎవరికన్నా ఆలోచన తట్టిందా? శృతి కళ్ళ ముందు ఉంది అంటే మన కోడల వల్లే కదా బుజ్జమ్మ. తనకొకరికి చెడు చేయాలని ఉద్దేశం ఉండదని చెప్పడానికి ఎంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలి? అబ్బో, బానే వాడేసుకుంటున్నారు. ఆ విషయం అమ్మకు కూడా తెలుసు నాన్న. పై పై కోపమే. మా ఆవిడ గురించి నాకు తెలీదా? సర్లేండి. ఇది సర్లే కానీ అసలు పాము అంతమందిలో శృతినే ఎందుకు కాటేసింది? ఎంత ఆలోచించినా అంతుపట్టట్లేదు. వీడు మళ్ళీ తవ్వుతున్నాడుగా. నన్ను అడిగితే నాకు మాత్రం ఏం తెలుస్తుందండి? ఇందులో తెలిసేదేముందమ్మా? శృతి పూజ సవ్యంగా చేయకుండా శివయ్యకి కోపం తెప్పించుంటుంది. ఆయన ఆభరణానికి ఆగ్రహం వచ్చుంటుంది. అందుకే జనాలు అంతమంది ఉన్నా డైరెక్ట్ గా వెళ్లి శృతి మీదే స్వామి కోపం చూపించాడు. ఇది కరెక్ట్. చెప్తూనే ఉన్నాను, వినిందా? సర్లే బుజ్జమ్మ, అయిపోయిందిగా, వదిలే. మంట పెట్టి మళ్ళీ ఆయింట్మెంట్ పూస్తున్నారా? కలరింగా? నీకెంత పేరొచ్చినా నేను చెడగొట్టే తీరుతాను. ఎక్కడో దొరుకుతారో అప్పుడు చెప్తాను. పోన్లేండి అత్తయ్య, ఆల్రెడీ డోసులు ఇచ్చారు కదా, ఇక ఆ దేవుడి విషయంలో జాగ్రత్తగా ఉంటుందిలేండి. సర్లే శృతి, వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే అత్తయ్య. కాఫీ తెస్తాను మావయ్య గారు. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నానమ్మా. తీసుకురా, మేమిద్దరం తాగుతాం. తాగుదాం బుజ్జమ్మా, తలనొప్పి తగ్గుతుంది. తెగ తగ్గుతుంది. కాఫీకే పోతే ఇక అనుకోవడం దేనికి? అలానే అంటుందిలే, నువ్వు వెళ్ళి తీసుకురా అమ్మా. అక్షర, నాకు కూడా. త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. ఇలాగే వదిలేస్తే నాకు మనుగడ ఉండదు. దొరికిపోయావు వదినా. శృతి, అది వినను. శివయ్యకి మీరుండే ప్రసాదంలో నన్ను కూడా కొంత భాగం చేయండి. నా భాగస్వామి ఎవరో త్వరగా నాకు కనబడిపోతాడు. దీనికా ఇంత బిల్డప్ ఇచ్చావు? మరింక దేని గురించి అనుకున్నారు? దేనికి అనుకోలేదులే.
ఏదో ఉంది. అదేంటి? ఏమైంది అక్షర? ఏం కాలేదు వదినా. కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగుతారని. ఓ దానికా? నేనింకా ఏదో అనుకున్నాను. రాత్రికి తాగేదాన్ని కదా. నిన్న రాత్రి తాగలేదు కదా వదినా. ఇది నిన్నటి కోట. ఇదిగోండి, తాగండి. కాఫీలు ఇచ్చేసావా? ఆ, మీరు కూర్చొని తాగుతూ ఉండండి. కుంకుమ పువ్వు కలిపిన పాల అంటే పురంధరి ప్రెగ్నెంటా? ఏం గుర్తొచ్చింది వదినా? ఆ పిచ్చిదే. ఎవరు? శృతినా? దాని బుద్ధికి తగ్గట్టే జరిగింది. పోన్లే వదినా. పోవాలని నేను కోరుకోలేదు అక్షర. ఆ క్షణం బాధేసింది. కానీ అది చూడు, కాపాడిన నిన్నే అంటుంది. నన్నంటేనే కదా అది ఇక్కడ ఉండగలదు. లేదులే, అమ్మకు కూడా దాని మీద విరక్తి వచ్చేసింది. ఇంకెన్నో రోజులుంచదు. ఇంకోసారి దాని పిచ్చి చూసిందంటే పంపించేస్తుంది. నిన్ను పంపిస్తానే, దొరికావుగా. ఇప్పుడే బుజ్జమ్మకి చెప్తాను. అంతేనంటావు వదినా? మరంతేగా. అదెలాగో కామ్గా ఉండదు. ఏదో ఒకటి కెలుక్కుంటుంది, ఇరుక్కుంటుంది. మనము నాలుగేస్తాంగా. వేసినా వేస్తారు. పక్కా ప్రూఫ్ కావాలి. సరే, మీరు పాలు తాగండి వదినా. అప్పుడు అది పోతుంది, దాని బెడద నీకు పోతుంది. హాయిగా ఉండొచ్చు. అంత తేలిగ్గా పోను పురంధరి. నీ మీద నాకొచ్చిన డౌట్ నిజమని సాక్ష్యంతో సహా తేలని. నీతో మొదలుపెట్టి దాంతో ఎండ్ చేస్తాను. చూపిస్తాను ఈ శృతి అంటే ఏంటో. తాగండి వదినా. తాగుతాను. ప్రేమగా తెచ్చాక తాగకుండా ఉంటానా? ఈ ప్రేమ నా తమ్ముడికి ఎప్పుడు పంచుతావో? అదే కదా నేను వెయిటింగ్. దేవతకి దయ ఎప్పుడు కలుగుతుందో. మేడం, కొరియర్. అరవిందా, తీసుకోరా. అమృత వాచ్ షోరూమ్ నుంచి వచ్చిందమ్మా. ఎవరు బుక్ చేశారు? నేనేరా. వాచీలేనమ్మా? హ్మ్. ఇన్నా స్కూల్లో పిల్లలకు పంచడానికి తెప్పిస్తానందిరా. అవే అయి ఉంటాయి. అలారం వాచీలు. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, టైం పెట్టుకుని చదువుకుంటారు. వసతి లేని వాళ్ళకి కావాల్సినవి ఏమైనా చెయ్యాలిగా. మోడల్ చూశాను, పిల్లలకి నచ్చుతాయని ఆర్డర్ ఇచ్చాను. నీకు నచ్చాక నచ్చకుండా ఉంటాయమ్మా? ఈ కబుర్లకేంలే, చెప్పేదొకటి చేసేదొకటి బుజ్జమ్మా అని అని నా నోరే నొప్పెట్టేది. అనంలేండి, నీ దగ్గర పెట్రా. రేపు వెళదాం. పట్టించుకోకురా. మీ అమ్మది పై పై కోపమే. ఈ కోపం బుజ్జమ్మకు ఎప్పుడు పోతుందో. అది పత్రాలు మార్చిన దగ్గర నుంచి అక్షర లాకే ఓపెన్ చేయట్లేదు. ఇది ఒకందుకు మంచిదేలే. చెప్పరా దుర్గా, అది ఎలా ఇవ్వనంటారా? ఈరోజు ఇస్తానన్నాడు కదా. వస్తున్నా ఉండు.